బట్ 2007 నుంచి హెచ్ఎస్పిఏ అంటే మీరు అది ఫామ్ చేసి సాధించింది అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా అసలు హెచ్ఎస్పిఏ మొదటి నుంచి చూద్దామండి. చాలామంది పేరెంట్స్‌కి ఇది ఉన్నదని కూడా తెలీదు. నిజం చెప్తున్నాను. అంటే చాలా కొంత మీడియాలో నేను అంటే కామన్ మ్యానే. ఈ షో పేరే కామన్ మ్యాన్ టాక్ షో. బట్ నాకు కొంత ఐడియా ఉంది కానీ జనాలకైతే ఐడియా లేదు. దీని గురించి మీరేం చెప్తారు ముందుగా? ప్రధానంగా ఎప్పుడైతే రిసెషన్ పీరియడ్ స్టార్ట్ అయిందో 2007, 2006-7 ఆ టైంలో స్కూల్స్ ఏవైతే యావరేజ్ ఫీజు 2004, 2005లో 30,000 ఫీజు ఉన్నాయి. అమాంతంగా దాదాపు ఎటువంటి నియంత్రణ లేకుండా దాదాపు 80,000, 90,000, 1,70,000, 2 లక్షలకు వెళ్ళే పరిస్థితి కేవలం 3 సంవత్సరాల పీరియడ్లో. సో అప్పుడు కొంతమంది తల్లిదండ్రులు ఎవరైతే ఈ ఈ వ్యవస్థ మీద వ్యవస్థను సరళీకరించాల్సిన అవసరం ఉంది, ఈ వ్యవస్థను ఒక దారిలో తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి అప్పుడు మా ప్రెసిడెంట్ ఇంకొంతమంది కలిసి హెచ్ఎస్ పేరెంట్స్ అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో 2007 ఎప్పుడైతే ఈ రిసెషన్ పీక్ స్టేజ్కి వెళ్ళిందో 8-9లో దాదాపు చాలా స్కూల్స్ నుంచి పేరెంట్స్ ఇదే కంప్లైంట్తో రావడం జరిగింది. చాలా స్కూల్స్ ముందు ధర్నాలు చేయడం జరిగింది. సో కోర్టు కేసు వేయడం జరిగింది. సో 2008-9 ప్రాంతంలో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే మన అది ఉందో చీఫ్ మినిస్టర్స్ రెసిడెన్స్ అక్కడ పేరెంట్స్ అందరినీ పిలిపించుకొని సో ఆయన సావధానంగా అసలు ప్రజాభవన్కి పిలిపించుకొని ఏం జరిగింది అనేది సావధానంగా విని ఆ తర్వాత ఒక అష్యూరెన్స్, ఒక భరోసా ఇచ్చారు. ఇచ్చి GOMS 91 తీసుకొచ్చారు. యావత్ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అంటే ఏపీ యూనిఫైడ్ ఏపీ అప్పుడు తీసుకొచ్చినట్టు ఒక పేరెంట్స్ చేసిన పోరాట ఫలితంగా ఒక జీవో రావడం అనేది ఖచ్చితంగా అది హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్, హెచ్ఎస్ పేరెంట్స్ అసోసియేషన్ వల్లనే సాధ్యమైంది. నా పేరు వెంకట్ సాయినాథ్. నేను హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ. దాదాపు 2007 నుంచి ఏదైతే సుదీర్ఘ పోరాటం చేస్తున్నామో హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏవైతే ఫీజులు విపరీతంగా పెంచుకుంటూ అడ్డగోలుగా పెంచుకుంటూ 2007లో 22,000 ఉన్న స్కూల్ ఫీజు ఈరోజు 3 లక్షలకు చేరుకున్న సందర్భం మనం చూసినట్టయితే 17 సంవత్సరాల్లో ఏ విధంగా ఫీజు పెంచుతూ పోతుందో ప్రతి ప్రభుత్వం 2009లో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో తల్లిదండ్రులు చేసిన దానికి వాళ్ళు గుర్తించి GOMS 91 తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత GOMS 91ని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఛాలెంజ్ చేసే సుప్రీంకోర్టులో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ప్రభుత్వం. కానీ అక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు చిన్న నోటిఫికేషన్ చేసి మీరు డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీస్ ఇవ్వచ్చు, దానికి ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదని జస్టిస్ RS ఠాకూర్ గారు కామెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత తిరుపతిరావు గారి కమిటీ మీ అందరికీ తెలిసిన విషయమే 45 రోజులు నివేదిక ఇవ్వాల్సిన తిరుపతిరావు కమిటీ 7 సంవత్సరాలు డేలైట్ చూడలేదు. చెప్తున్నాం దాదాపు నేను సుమారుగా 2013 నుంచి దాదాపు 11-12 సంవత్సరాలు ఈ ఉద్యమంలో భాగస్వామ్యమై ఉన్నాము. ఏ రోజు కూడా మేము డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గేటు బయట కొట్లాడాము లేదా రిప్రజెంటేషన్ ఇచ్చాం. కానీ తొలిసారిగా ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తల్లిదండ్రుల కష్టాలు ఏంటి, ఏం కావాలి, తల్లిదండ్రులకు ఏమి ఇస్తే ఎటువంటి చట్టం వస్తే ఉపయోగం ఉంటుందని చెప్పేసి శ్రీ ఆకునూరి మురళి గారు, జ్యోతి గారు, అలాగే విశ్వేశ్వరరెడ్డి గారు, అలాగే జీనత్ గారు ఇంతమంది దాదాపు 3 గంటల సుదీర్ఘ చర్చలు మాతో జరిపినందుకు మేము చాలా అంటే హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైనా ఒక చర్యలు తీసుకొస్తే కొన్ని లక్షల మంది తల్లిదండ్రులకు ఉపయోగం కలిగిస్తుందని భావిస్తున్నాం. మరొకసారి మీడియా ద్వారా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాగే గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే అది అసెంబ్లీలో చర్చ దాకా వెళ్ళిందంట. చర్చ దాకా వెళ్ళింది. క్యాబినెట్ ఆమోదంతో జరిగినటువంటి జీవో, క్యాబినెట్ ఆమోదం జరిగిన జీవోనే. అండ్ ఇందులో ఏమైందంటే ప్రధానంగా ఈ GO 91 ఏం చెప్తుంది అంటే యూజర్ ఫీ ఛార్జెస్, ట్యూషన్ ఫీ ఎలా ఉండాలి, సపరేట్ అకౌంట్ మెయింటైన్ చేయాలి, తల్లిదండ్రులకి ఆప్షన్స్ ఇవ్వాలి. అంటే స్కూల్లో యూనిఫామ్ మీరే అమ్మొద్దు, పుస్తకాలు మీరే, నలుగురిని నోటిఫై చేయాలి. అలాగే మీకు ఇంటర్నేషనల్ స్కూల్ పక్కన ఒలింపియాడ్ ఇలాంటి పేర్లు ఉండొద్దు. ట్యూషన్ ఫీ అంటే ఏంటి, సో ఇలాంటి దాని మీద ఒక సమగ్ర జీవో డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీ అంటే ఏ ఫీజు పెంచాలన్నా ఎట్లయితే మీకు ఇంజనీరింగ్ కాలేజీలో ఉందో అట్లా డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీలు అపాయింట్ చేయడానికి ఆ జీవో రావడం జరిగింది. సో ఆ తర్వాత ఆ జీవో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ జీవో ఛాలెంజ్ చేసి 2009 నుంచి దాదాపు సుదీర్ఘంగా 8 సంవత్సరాలు సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు నుంచి మేము దానికి సంబంధించిన అప్పటి చీఫ్ జస్టిస్ RS ఠాకూర్ గారు ఒక చిన్న మార్పు అంటే నోటిఫై చేసి మీరు DFRC నోటిఫై చేస్తే అయిపోయేదానికి అంటే దాదాపు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెప్పేసి ఒక తీవ్రమైన విమర్శ చేయడం జరిగింది. సో తను తీవ్రమైన విమర్శ చేసినాక అప్పుడు ఆగమేఘాల మీద తిరుపతిరావు గారు కమిటీ వేయడము, ఆ తర్వాత 45 రోజుల్లో
దాని రిపోర్ట్ వస్తుంది. అప్పటి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పడము. ఆ తర్వాత తిరుపతిరావు గారి కమిటీ డే లైట్ ఎప్పుడు చూడలేదు. తిరుపతిరావు గారి కమిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసింది అంటారు. దాని మీద కూడా ఇంటర్నల్ ఏదైతే జరిగిందో దాంట్లో 10% ఫీజు పెంచుకోమని అన్నారని తిరుపతిరావు గారు అనే ఒక కమిటీ అంటే సబ్సిక్వెంట్ ఎప్పుడైతే 2017లో సుప్రీంకోర్టు అక్షింతలు వేసిందో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కమిటీని పెట్టడం జరిగింది. సో ఈ కమిటీ కూడా అన్ని స్టేక్ హోల్డర్స్ నుంచి పిలిచింది. హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ కూడా అఫీషియల్గా ప్రభుత్వం నుంచి ఇన్విటేషన్ వచ్చింది. సో మేము అందులో భాగస్వామ్యం. వీ హ్యావ్ రిజెక్టెడ్ ఇట్ సేయింగ్ దట్ మీరు బేస్ ఫీజ్ అనేది మీరు నిర్ణయించకపోతే ఉన్న ఎగ్జిస్టింగ్ ఫీజే మీరు తీసుకుంటే అక్కడ నుంచి మీరు 10% చేసుకుంటే ఏం చెప్పి ఇది చెప్పండి. మా ఏం వచ్చేసి ఏం చేయాలనుకున్నారు? యాజ్ పర్ రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్ ప్రకారం మీద మీరు చూస్తే విద్య అనేది అప్ టు ది ఏజ్ ఆఫ్ 14 years ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. అది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. సో ఖచ్చితంగా ఇప్పుడున్న జనాభా సంఖ్య లేకపోతే ఇతరత్ర కారణాలు తల్లిదండ్రులు కొంచెం అంటే గవర్నమెంట్ స్కూల్ వైపు అక్కడ ఫెసిలిటీస్ లేవు కాబట్టి దాదాపు ఇప్పుడు నిష్పత్తి మీరు చూసుకున్నట్టయితే 50 to 48%. 52% ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నాయి, 48% గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తున్నారు. సో ఏదైతే 52% ప్రిడామినెంట్ స్టేజ్ ఉందో ఇక్కడ దోపిడీ దుర్మార్గంగా జరుగుతుంది. మీరు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఈరోజు మారుమూల ప్రాంతాల్లో కూడా ఫీజు అనేది ఇబ్బడి ముబ్బడిగా తీసుకునే పరిస్థితి. సో అన్నిటికీ ఒక మెకానిజం ఉంది. మీరు లిక్కర్ పాలసీ ఉంది, హెల్త్ పాలసీ ఉంది, వేరే ఇంకా ఏదైనా ఒక పాలసీ అన్ని సంబంధించిన వినియోగదారులకు సంబంధించిన పాలసీ ఉంది. ఎడ్యుకేషన్ పాలసీ ఉంది కానీ అమలు చేస్తుర్రా? చేయట్లేదు. సో ఈరోజు మీరు రాష్ట్రంలో చూసుకుంటే నిన్నగాక మొన్న పెట్టిన స్కూలు ₹1,00,000 మినిమం ఫీజు పెట్టే పరిస్థితికి వచ్చింది. నియంత్రణ ఇక్కడ ఉంది. చట్టాలు ఉన్నాయి, చట్టాలు ఏమని కాదు. వీ హ్యావ్ బ్యూటిఫుల్ యాక్ట్. ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 ఉంది, డొనేషన్ యాక్ట్ 1983 ఉంది. ఆ తర్వాత సబ్సిక్వెంట్ ఎన్నో చట్టాలు వచ్చాయి, ఎన్నో జీవోలు వచ్చాయి, ఎన్నో ఆర్డినెన్స్ వచ్చాయి. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామా అనేది ప్రధానమైన మా పోరాటం. హెచ్ఎస్పిఏ రిక్వెస్ట్ అంటే హెచ్ఎస్పిఏ ఇన్నేళ్ల పోరాటం ఏంటంటే మొట్టమొదటిగా డొనేషన్స్. ఏ స్కూల్ కూడా డొనేషన్ తీసుకునే ఆస్కారం లేదు. ఆ పోరాటంలో పాక్షికంగానే విజయం సాధించమని మేము అంటాం. రెండో మా ప్రయత్నం ఏంటంటే ఏదైతే ప్రతి తల్లిదండ్రుల యొక్క అంటే పిల్లలకు మంచి విద్య అందించాలి, బెస్ట్ ఎడ్యుకేషన్ ఫర్ అ హయ్యర్ కాస్ట్. సో ఎడ్యుకేషన్ కాస్ట్ మీరు పెంచుకుంటూ పోతే రానున్న రోజుల్లో ఎడ్యుకేషన్ విల్ బి అ మిత్ ఫర్ అ కామన్ మ్యాన్ ఆర్ అ మిడిల్ క్లాస్. వెంకట్ గారు, అంటే నేను అడిగేది ఏంటంటే మీరు ఫీజు తగ్గించాలి అని పోరాటం ప్రైవేట్ విద్యా సంస్థలపైన చేస్తున్నారా, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి గవర్నమెంట్ విద్యా సంస్థలు బాగు చేయాలని అడుగుతున్నారా? మీరు ఏమడుగుతున్నారు? బేసిక్గా మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వం రాజ్యాంగం ఇచ్చిన రైట్ ఏంటంటే 100% ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రభుత్వ బాధ్యత. కానీ ప్రభుత్వం చెయ్యదు అనేది మేము చెప్పేది. ఇక్కడ మేము అడిగేది ఏంటంటే మీరు గవర్నమెంట్ స్కూల్స్ బాగు చేయండి. మేము హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్గా మేము ఎప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ని టచ్ చేయలేదు. ఎందుకు రీజన్ అంటే మీరు చూసుకుంటే హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ విచ్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ టు ఫైట్ అగేన్స్ట్ ప్రైవేట్ స్కూల్స్. వాళ్ళ ధనదాహాన్ని ఈ ఫీజు జులుంని కట్టడి చేయడానికే హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మా ప్రధాన అంశం ఎప్పుడైతే ప్రభుత్వం టెరిబుల్గా ఫెయిల్ అయిందో ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇవ్వడానికి టు అ లార్జర్ సెక్టర్ ఆఫ్ పీపుల్, అక్కడ ఈ ప్రైవేట్ యాజమాన్యాలు ఏవైతే 79, 82, 85 గ్యాప్లో ఒక ఏమంటారు దాన్ని స్వయం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద చిన్న స్కూల్స్ పెట్టి ఈరోజు వాళ్ళు మాన్స్టర్స్ అయిపోయారు. అంటే ఈరోజు దే హావ్ గ్రోన్ బియాండ్ ది సిస్టమ్. ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు ఒక సిస్టమ్ని కంట్రోల్ చేయాలంటే ప్రధానంగా కనిపించని ఒక మూడో శక్తి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు. ఎడ్యుకేషన్ ఈజ్ ఎ బిజినెస్. కానీ మన చట్టాలు ఏం చెప్తాయంటే ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అ బిజినెస్. ఎన్నో సుప్రీంకోర్టు ఉదాహరణలు ఉన్నాయి. ఎన్నో కేసుల్లో ఖచ్చితంగా సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే విద్య వ్యాపారం కాదు. మరేంటి? సో హౌ డు యూ జస్టిఫై దిస్ అనేది అందరి క్వశ్చన్. మేమనేది ఏంటంటే వెన్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అ బిజినెస్, there is no business for you. You cannot do business here.